Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులము. దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఉదయకాల సమయం మనము బైబిల్ అధ్యాయాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. ఆది కాండం నుంచి మనము ద్వితీయోపదేశ కాండం వరకు మనం పంచ గ్రంథాలను అనగా ధర్మశాస్త్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు చరిత్ర అనేటువంటి మరొక భాగంలోనికి మనం అడుగు పెడుతున్నాం. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర అని మనం నేర్చుకుంటాం. సో ఇందులో భాగంగా బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధనను మనం సులువుగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే మొదటి 5 గ్రంథాలు ఆల్రెడీ మనం చదువుకున్న గ్రంథాలు ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 గ్రంథాలను మనము ధర్మశాస్త్రము అంటాం. సో ఈ యొక్క 5 గ్రంథాలు ప్రాముఖ్యమైనటువంటివి, ఇజ్రాయేల్ జాతికి చాలా ప్రాముఖ్యమైనవి, ఆత్మీయ ఇజ్రాయేల్ అయినటువంటి మనకందరూ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. రెండవ భాగము చరిత్ర, హిస్టరీ. దీనిలో 12 పుస్తకాలు ఉంటాయి. యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు 12 పుస్తకాలను కూడా చరిత్రలాగా మనం చదువుకుంటాం. తర్వాత జ్ఞానమును గురించి 5 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యోబు నుండి పరమగీతం వరకు, సాంగ్ ఆఫ్ సొలొమోన్ వరకు 5 పుస్తకాలను మనము జ్ఞానమును గురించి దీనిలో నేర్చుకుంటాం. తర్వాత మేజర్ ప్రాఫిట్స్, ముఖ్యమైనటువంటి ప్రవక్తలు, ప్రధానమైనటువంటి ప్రవక్తలు, యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు ఈ యొక్క 5 పుస్తకాలను మేజర్ ప్రాఫిట్స్గా మనం చదువుకుంటాం. తర్వాత 12 మైనర్ ప్రాఫిట్స్, 12 మంది ఉంటారు, హోషియా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు. ఈ విధంగా యొక్క 39 గ్రంథాలను మనం సులువుగా క్రమముగా అర్థం చేసుకోవడానికే ఈ విధముగా మనం యోచించుకుంటాం. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, చరిత్ర 12 గ్రంథాలు, జ్ఞానం గురించి 5 గ్రంథాలు, ప్రధానమైన ప్రవక్తలు, ముఖ్య ప్రవక్తలు 5 గ్రంథాలు, మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు 12 గ్రంథాలు. యెహోషువ గురించి మనం చూసినట్లయితే, యెహోషువ యొక్క ప్రాథమిక సమాచారాన్ని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం రాసినటువంటి రచయిత యెహోషువనే. అది పాత నిబంధన 6వ పుస్తకము. ఇది చరిత్రలో మొదటి పుస్తకము. రచనా కాలము క్రీస్తు పూర్వము 1400 నుంచి 1175 సంవత్సరంలో రాయబడినది. చరిత్ర మనం చూసుకున్నట్లయితే 1240 నుంచి 1220 సంవత్సరంలో రాయబడినది. రాయబడిన స్థలము కనాను. ఎవరి కొరకు రాయబడింది అని అంటే ఇజ్రాయేలీయులు జాతి కొరకు అది రాయబడినది. ఆనాడు ఇజ్రాయేలీయుల కొరకు, ఈనాడు ఆత్మీయ ఇజ్రాయేలీయులు అయినటువంటి మనందరి కొరకు కూడా అది రాయబడి ఉన్నది. సో గణాంకాలు మనం చూసినట్లయితే ఇది 6వ పుస్తకము, పాత నిబంధన నందు 6వ పుస్తకము. చరిత్రలో మొదటిది. 24 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తము 658 వచనాలు ఉన్నాయి. సో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే యెహోషువ, రాహాబు, ఆకాను, ఫినెహాసు, ఎలియాజర్. వీరు ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్. యెహోషువ ఏమో నాయకుడు, రాహాబేమో మరి ఎరికోలో ఉన్నటువంటి ఒక వేశ్య, విశ్వాసం నుంచి 2 వేగులు వారికి ఆశ్రయించి వారిని కాపాడినటువంటి వ్యక్తి. దేవుని అందు విశ్వాసం నుంచి ఎరికో పట్టణం ఇజ్రాయేల్ ప్రజలు ఓడించి దాన్ని నాశనం చేసినప్పుడు వారు అక్కడ కాపాడబడినటువంటి విశ్వాసురాలు, తన కుటుంబంతో కాపాడబడి. తర్వాత ఆకాను అనేటువంటి ఒక ఇజ్రాయేలీయుడు ఏం చేశాడు? మీరు యుద్ధానికి పోయినప్పుడు, శత్రువులు ఓడించినప్పుడు ఏమి దోపుడు సొమ్ము ఏమీ తీసుకురావద్దు, సమస్తము సమూలంగా నిర్మూలించమన్నప్పుడు
ఈయన మంచి బంగారు కమ్మీలను శ్రేష్టమైనటువంటి వెండిని తీసుకొచ్చి తన గుడారంలో కింద పాతి పెడతాడు. ఆ విధముగా ఆయన చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించి అతని కుటుంబాన్ని మరి చంపివేస్తారు. తర్వాత ఎలియాజరు అనగా ప్రవక్త, ఫినెహాస్ కూడా యాజకుల వంశం నుంచి వచ్చినటువంటి వాడు. ఎలియాజరు యాజకుడు. వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. తర్వాత ముఖ్యమైనటువంటి పట్టణాలు అకయా, యోర్దాను నది, గిల్గాలు, ఎరికో, హాయి, ఏబాలు, గెరిజిము కొండలు, వీటి గురించి మనం చూసుకున్నాం. గిబియోను, అయ్యలోను లోయ, హాజోరు, షిలోహు, షెకెము. ఇజ్రాయేలు ప్రజలకు యెరూషలేము ముఖ్య కేంద్రంగా తర్వాత ఏర్పరచబడినది. అయితే ఇజ్రాయేలు ప్రజలు కనానులోని ప్రవేశించి ఆరంభ దినాల్లో వారికి ముఖ్య పట్టణము షిలోహు. సో ఈ యొక్క అయ్యాలోను లోయ అనగా యెహోషువ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయినటువంటి లోయ. సూర్యుడా, నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపోము అని అంటాడు. ఒక దినం వరకు సూర్యుడు అలాగనే ఆగిపోతాడు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క గ్రంథానికి ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే ది వెరీ ఇంపార్టెంట్ కీ వర్స్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ చాప్టర్ 1 verse 11. అందరూ మన బైబిల్ తీసి మనం చదువుకుందాం. దయచేసి అందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంను స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను, కనుక ఆహారమును సిద్ధపరచుకోండి. సో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను స్వాధీనపరచుకుంటకై 3 దినాల్లో మనం యోర్దాను నదిని దాటాలి, కనుక మీరు సిద్ధపడండి, ఆహారం సిద్ధపరచుకోండి అని సెలవిస్తూ ఉన్నాడు. సో యెహోషువ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికై దీన్ని మనం విడగొట్టుకున్నట్లయితే 3 భాగాలుగా మనం విడగొట్టుకోవచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు యుద్ధాలు, విజయాలు, జయాలు, దీని గురించి మనం చూసుకుంటాం. యెహోషువ యోర్దాను నదిని దాటుతాడు. శత్రు దేశాలతో ఆ యొక్క కనానీయులు 7 జాతులు, ఇంకా అనేక మంది జాతులు ఉంటారు, వారితో యుద్ధం చేస్తాడు. వారితో యుద్ధం చేసి జయిస్తాడు. 2వ భాగం మనం చూసినట్లయితే ఆ జయించినటువంటి ప్రాంతాలను ఇజ్రాయేలు ప్రజలకు మోషే చెప్పిన ప్రకారము వారి గోత్రముల ప్రకారం వారికి న్యాయముగా యథార్థంగా పంచిపెడతాడు. అది 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 3వ భాగంలో మనం చూసినట్లయితే 23, 24 అధ్యాయంలో జాషువా యొక్క సందేశము, ఇజ్రాయేలు జాతిని ఉద్దేశించి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని జాషువా తెలియచేస్తాడు. అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము, ఆయన మిమ్మలను అద్భుతముగా నడిపించారు, మీ కన్నులతోనే మీరు చూశారు, విగ్రహారాధన చేయవద్దు, మీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించవలెను అని వారికి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్ని చేస్తారు. అధ్యాయాల్లోకి వచ్చినప్పుడు మనం చూసుకుంటాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోనండి, జాషువ గ్రంథం అనగానే 3 ముఖ్యమైనటువంటి విషయాలు: యుద్ధాలు, విజయాలు, 1 నుంచి 11వ అధ్యాయం, 2 ఆ యొక్క వాగ్దాన భూమిని పంచిపెట్టడం, 12 నుంచి 22వ అధ్యాయం వరకు, 3వ భాగము యెహోషువ యొక్క సందేశము, ఉద్వేగభరితమైన సందేశము, 23, 24 అధ్యాయాలు. సో మనము మోషే యొక్క చివరి దినాల్లో మోషే కూడా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్ని చూశాడని మనం నేర్చుకున్నాం. అవును కదా? మోషే చివరి ప్రసంగం, మోషే 3 ప్రసంగాలు చేశాడు. ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఉపదేశించటమే. మొదటి ప్రసంగం, 2వ ప్రసంగం, 3వ ప్రసంగం. మొదటి ప్రసంగం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు, 2వ ప్రసంగం 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు, 3వ ప్రసంగం 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మోషే ఉద్వేగభరితమైన చివరి ప్రసంగాన్ని చేశారు. ఇక్కడ కూడా యెహోషువ నాయకుడుగా ఉంటూ ఇజ్రాయేలు ప్రజలను దేవునికి లోబడాలని,
దేవుని వెంబడించాలని అద్భుతమైనటువంటి వచనాన్ని ఆయన అక్కడ చేస్తారు. సో యెహోషువ అనగా అర్థం ఏంటంటే దేవుడు రక్షణ అయి ఉన్నాడు. దేవుడే మనకు రక్షణ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ సాల్వేషన్. తర్వాత ఇది యెహోషువ గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలు జాతి ఒక దేశంగా ఏర్పడిన తర్వాత దాని కొనసాగింపు. ఒక దేశంగా ఇజ్రాయేలు కొనసాగింపు అంటే వారు ఐగుప్తుని విడిచి మోయాబు మన్యం వరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను నది దాటి కనానుతో యుద్ధం చేసి దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దాన్ని కొనసాగింపు. ఒక జాతికి అవతరించారు కానీ వాగ్దాన భూమిలోని ప్రవేశించలేదు. తర్వాత ఇజ్రాయేలు వాగ్దాన భూమిని ఎలా స్వాధీనపరుచుకున్నారో ఈ గ్రంథంలో చెప్పబడింది. మరి దాన్ని ఎలాగున పంచారో, పంపకాలు ఎలాగ జరిగినాయో అవి కూడా చెప్పబడింది. సో ఇంకా మనం గమనించినట్లయితే ఇదంతా ఎక్కడ జరిగింది? కనాన్. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో రాయబడ్డ విషయాలన్నీ కూడా కనాన్లో జరిగినాయి. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశము. సో ఈ యొక్క ప్రాసెస్లో ఇజ్రాయేలు జాతిగా పుట్టి వారు ఒక జాతి గొప్ప దేశంగా అవతరించి కనాను స్వతంత్రించుకునేలోపు ఒక తరం గడిచిపోయింది. అనగా ఒక తరం ప్రజలు, మొదటి తరం ప్రజలు గతించిపోయారు. అందులో 2 వ్యక్తులు మాత్రమే కనానులో ప్రవేశించారు, యెహోషువ, కాలేబు. వారు మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు కనుక, విశ్వాసంతో వారు ఉన్నారు కనుక దేవుడు వారికి కనాను చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. మిగతా వారందరికీ కూడా వారి సంతానానికి ఆ భాగ్యం ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు ఎవరు? దేవాతి దేవుడే నాయకుడు. మరి మోషే ఎవరు? దేవుని యొక్క ప్రతినిధి, అంబాసిడర్. మనం నాయకుడని మోషే చెప్పుకుంటాము, అయితే దేవుని యొక్క ప్రతినిధిగా మోషే నాయకుడే కానీ దేవుడే నాయకుడు కాదు. ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? వై గాడ్ మోసెస్ వాస్ the only ambassador of God, why he was not the true leader? మళ్ళా తెలుగులో చెప్పండి అయ్యా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి ఆల్మోస్ట్ యోర్దాను నది దగ్గరకు వచ్చారు, మోయాబు మన్యం వరకు వచ్చారు, యోర్దాను దాటి కానాను స్వతంత్రించుకోవాలి. సో ఇప్పటి వరకు ఐగుప్తు నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చిన వరకు దేవుడే వారికి నాయకుడిగా ఉన్నాడు. కానీ మోషే కూడా ఉన్నాడు. మోషే కూడా నాయకుడు, ఇజ్రాయేల్ నడిపించిన నాయకుడే అంటాం. అయితే దేవుడే వారికి నిజమైన నాయకుడు, మోషే దేవుని యొక్క ప్రతినిధి అంతే. కానీ మోషే నిజమైన నాయకుడు ఎందుకు కాదు అనేది ప్రశ్న. దేవుని మాటలు విని ఆయన నడుపుతున్నాడు కానీ నిజంగా మోషే అన్ని చేయలేడు. కరెక్ట్, అవును, మోషే అవన్నీ చేయలేడు. ఇదంతా చేసిందంతా దేవుడే. మోషే ఒక సాధనం మాత్రమే. దేవుడే ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నివసించి ప్రత్యక్ష గుడారంలో నివసించాడు. దేవుడే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. దేవుడే శత్రువులతో యుద్ధం చేశాడు. యుద్ధము యెహోవాది అన్నాడు కదా, నేనే యుద్ధం చేస్తాను, మీ పక్షంగా నేను యుద్ధం చేసి మీకు జయాన్ని అనుగ్రహిస్తాను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు. మనము సమూయేలు గ్రంథానికి వచ్చిన తర్వాత సమూయేలు యొక్క ప్రసంగాన్ని మనం విన్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా దేవుడు ఎలాంటి నాయకుడు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ఎలాంటి నాయకులు అనేటువంటిది అక్కడ ఆయన స్పష్టంగా చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటాం. సో మోషే ఒక ప్రతినిధి మాత్రమే. దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు, ఈ ఫాలో, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుని చిత్త ప్రకారం అన్నీ జరిగాయి. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగలేదు. కనానులో యెహోషువ యుద్ధాలు చేసి శత్రువుల మీద జయం పొందుకొని వాటినన్నిటిని కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఆ యొక్క భూభాగాన్ని పంచిపెట్టడం అంతా కూడా అబ్సల్యూట్గా మోసే ఎలాగైతే చెప్పాడో అలాగనే దేవుని చిత్తానుసారంగా యెహోషువ చేసినటువంటి వాడు ఉన్నాడు. సో మనం ఇంకా డీటెయిల్గా చూసినట్లయితే ఈ యొక్క గ్రంథం మనకేం సెలవిస్తుందంటే
ఒబే గాడ్, దేవునికి లోబడుడి. ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. దెన్ యు 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 విల్ బి విక్టోరియస్. అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు. నీవు జయ జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని ఈ గ్రంథం మనకు సెలవిస్తుంది. యోషువ విధేయుడయ్యాడు. యోషువ తను దేవునికి సమర్పించుకున్నాడు, ప్రజలను ప్రేరేపించాడు. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి, దేవునికి లోబడండి, దేవుని సమర్పించుకోనండి అని ప్రజలను అందరినీ ఉత్సాహపరిచి ప్రోత్సహించి దేవునికి లోబడేటట్లు చేశాడు, సమర్పించుకునేటట్లు చేశాడు. కనుక ఇజ్రాయేలు ప్రజల కంటే బలమైనటువంటి వారిని కూడా ఓడించి దేవుడు వారికి ఇజ్రాయేల్ ప్రజలకు జయాన్ని ఇచ్చి కానాను స్వాస్థ్యంగా ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవిత విజయ రహస్యాలు ఇవే. మనం దేవునికి లోబడాలి. మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు జయ జీవితాన్ని ఇస్తారు. మనకు శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు, ఎంత కఠినమైన సమస్య అయినా కావచ్చు, కొండంత సమస్యగా కనబడవచ్చు, బట్ yet God will surely give us victory when we obey God, when we submit ourselves to God, then God will give us victory. ఆ తర్వాత ఇక్కడ 2 రకాలైనటువంటి జీవితాల గురించి ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఓల్డ్ లైఫ్, న్యూ లైఫ్. యోర్దానుకు తూర్పు పక్కన, అంటే ఇప్పుడు వారు మోయాబు మన్యంలో ఉన్నారు, అరాబాలో ఉన్నారు. యోర్దాను దాటి అవతలకి వెళ్తారు. సో ఇప్పటి వరకు అది ఒక పాత జీవితము. అయితే వారు యోర్దాను నదిని దాటారు. యోషువ గ్రంథంలో దాటి అద్దరికి చేరారు. వారు ఆ యొక్క కణాన్ని స్వతంత్రించుకొని దేవుని యొక్క వాగ్దానములను వారి జీవితంలో నెరవేర్చబడినాయి. కనుక అది ఒక క్రొత్త జీవితం. ఇక్కడేమో యాత్రికులుగా ఉన్నారు, అక్కడేమో భూమిని స్వతంత్రించుకొని వారు ఓనర్స్గా ఉంటూ వారు ఒక క్రొత్త జీవితాన్ని వారు ప్రారంభించున్నారు. సో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన యొక్క పాత జీవితమును, మన మురికి జీవితమును, మన యొక్క పాప జీవితమును, అంధకార జీవితమును, భ్రష్ట జీవితం నుండి మనం విడిపించి మనల్ని ఏం చేశాడు? ఒక క్రొత్త నూతన జీవితంలోని ప్రభు మనల్ని ప్రవేశింపచేశాడు. మనం కూడా యోర్దాను అనుభవకుండా వచ్చిన వారమే. రక్షణ పొందిన వారందరూ కూడా యోర్దాను అనుభవమును మరియు ఆ యొక్క ఎర్ర సముద్ర అనుభవమును పొందుకున్నటువంటి వారే. సో ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క గ్రంథములో అంతా మనం చూసినట్టు ఒక ముఖ్యమైన మాట ఒకటి కనబడుతుంది. అదేంటంటే స్వాధీనపరచుకోవడం. దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిని వారు స్వాధీనపరచుకున్నారు. ఆ మాట మనకు కనబడుతుంది. సో ఈ గ్రంథంలో ఇంకా 5 ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం, మనకు కనబడతాయి. ఒకటి విజయము. విజయము అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటిదే. దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయనకి సమర్పించుకున్నప్పుడు, దేవుని యొక్క పద్ధతిలో మనం చేసినప్పుడు, దేవుడు చేయమన్నది మనం చేసినప్పుడు తప్పకుండా మనకు విజయం దొరుకుతుంది. దట్స్ వాట్ జోషువా డిమాన్స్ట్రేటెడ్. అదే యెహోషువ మరి యొక్క గ్రంథంలో మనకు ప్రాక్టికల్గా నేర్పిస్తారు. రెండవది విశ్వాసము. అచంచలమైనటువంటి విశ్వాసాన్ని యెహోషువ దేవుని అట్లా చూపించాడు. దేవుడిని నమ్ముకోవాలి, మనం దేవుడిని నమ్మగలగాలి. దేవుడు అసాధ్యంను సుసాధ్యం చేసే దేవుడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు అవర్ గాడ్. దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదని మనం నమ్మాలి. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, మనుషునికి సమస్తం అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. నమ్ముడు నీ వలన అయితే సమస్తమును సాధ్యమే అని వాక్యం సెలవిస్తా ఉంది. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, మనిషిని సృష్టించి జీవాన్ని ఊదిన దేవుడు, సమస్త జీవరాశులను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి యోగ్యమైనది మనం అడిగినప్పుడు, దేవుని దృష్టికి అంగీకారమైనది మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. నమ్మదగిన దేవుడు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ తర్వాత ఆయన వెంబడించాలి, విశ్వాసం ఉంచాలి, వెంబడించాలి, మరియు వాగ్దానాలను నమ్మాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను, నిబంధనలను మనం నమ్మాలి. దట్స్ వాట్ గాడ్ సేస్ త్రూ ది బైబిల్. బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు
మనకు సెలవిచ్చేది ఏంటంటే మనం దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాగ్దానాలను నమ్మాలి, వాటిని అనుసరించి మనం నడుచుకున్నాలి. అబ్రహాం గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? అబ్రహాం దేవుని నమ్మెను, ఆ తర్వాత అది అతనికి నీతిగా ఎంచబడెను. వండర్ఫుల్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నోవాహు దేవుని నమ్మెను, అతను నీతిమంతుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్మాలి, ఆయన వాగ్దానాలు నమ్మాలి, వాక్యాలను నమ్మాలి. ఆయన అదృశ్యమైన వాడు, ఆయన ఆత్మస్వరూపి, మరణం జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన తిరిగి రానయ్యున్నాడు, తీర్పు తీర్చినయ్యున్నాడు అని మనం నమ్మాలి. అవిశ్వాసంతో మనం ముందుకు సాగాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడని కూడా మనం నమ్మాలి. అనుదినము మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడని కూడా మనము దేవుని నమ్మాలి. We should experience the God's presence in our lives. మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడని, మనతో కూడా ఉన్నాడు అని మనం విశ్వసించాలి, దాన్ని మనం అనుభవించాలి. అది ఎప్పుడు మనం అనుభవిస్తామంటే మనం దేవునితో ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, సహవాసము ద్వారా, రొట్టె విరచడం ద్వారా మనము దేవునితో ఎప్పుడు కలిసి ఉంటామో అప్పుడు మనం ఆ యొక్క అనుభవాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి దినాల్లో, క్రొత్తగా మారు మనసు పొందిన దినాల్లో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మామయ్య గారు పాస్టర్ ఉండేవారు. సో ఆయనతో పాటు సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. అలాగ ప్రార్థన చేసేటప్పుడు చాలా సంతోషం అనిపించి, చాలా ఆనందం వేసేది. ఆయన చాలా విషయాలు నాకు నేర్పించేవాడు. సో అట్లా ప్రార్థన చేసుకుని అందరం వస్తూ ఉంటే ఒకసారి ఒక తెలియనటువంటి ఒక గొప్ప వెలుగు, ఒక కాంతి అట్లా మా మీదకి వచ్చేసింది అనమాట. సో అంటే అది వర్షము, ఉరుములు, మెరుపులతో కూడినది కాదు. ఆ రోజు వర్షమే లేదు, తుఫానే లేదు, మెరుపులు ఏమీ లేవు. బట్ ఎట్ ఒక గొప్ప వెలుగు అట్లా మా మీదకి వచ్చినట్లుగా మేము గమనించాం, మేము దాన్ని చూసాం. సో దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో ఉన్నాడని మనం, దట్స్ వాట్ జోషువా బిలీవ్డ్. యోషువా అదే నమ్మాడు. దేవుడు మాతో కూడా ఎప్పటి వరకు ఉన్నాడు, ఇక మీదట ఉంటాడు, ఆయన మమ్మల్ని విడువని దేవుడు, నమ్మదగిన దేవుడు అని నమ్మాడు. పౌలు గారు కూడా అదే చెప్తారు పత్రికల్లో. ఇంతవరకు దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఇప్పుడు కాపాడుచున్నాడు, ఇక మీదట కూడా కాపాడడానికి సమర్థుడు, మాతో కూడా ఉన్నాడు అని పౌలు గారు నమ్మాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యు బిలీవ్ that the Lord is there with you? The Spirit of the Lord dwells in you. The Lord is leading you. The Lord has led you till this day. That's why you have come to this far. దేవుడు నీతో కూడా ఉన్నాడని, నీలో ఉన్నాడని, ఇంతవరకు నడిపించాడని, ఇప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నాడని, ఇంకా నడిపించే దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జోషువా బిలీవ్డ్. యెహోషువ నమ్మాడు, అందుకని గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. నువ్వు నేను నమ్మాలి. నమ్మినప్పుడు గొప్ప కార్యాలను చూస్తాం. తర్వాత గాడ్స్ లీడింగ్, దేవుని యొక్క నడుపుదల. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని నడిపించాలి. దేవుడు మనల్ని ఎప్పుడు నడిపిస్తాడంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, మనం ప్రవర్తించినప్పుడు, వాటిని అనుసరించి మనం నడుచుకుంటున్నప్పుడు అదే మనకు దిక్చూసి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. యువర్ వర్డ్ ఈస్ లైట్ అంటు మై పాత్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు దిక్చూసి మనకు మార్గదర్శనం చేసేది దేవుని యొక్క వాక్యమే, దేవుడే. కాబట్టి మన వాక్యం చదవకపోతే మనకు మార్గం తెలియదు, మనకు ముందు ఎటువైపు నడుచుకోవాలో మనకు తెలియదు, ఏ మార్గం సరైనదో మనకు తెలియదు. God should lead us. God's word should lead us. That's what happened to Joshua. యోషువ జీవితంలో అదే జరిగినది. కాబట్టి ప్రభువా, నీ వాక్యమే నాకు ఆధారం,
నీ వాక్యమే నాకు నీతి. మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. మనకి నీతి ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యములను, దేవుని యొక్క కట్టడ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు అది మనకు నీతిని అనుగ్రహించును అని మనం చూసుకున్నాం. సో లీడర్షిప్, నాయకత్వం. సో ఇక్కడ యెహోషువ ఒక గొప్ప నాయకుడుగా, మాదిరి కలిగిన వ్యక్తిగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా, ఆజ్ఞలను అనుసరించి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి సాహసోపేతమైనటువంటి నాయకుడిని మనం చూస్తాం. My dear brothers and sisters, God is looking for such leaders. God wants such leaders among the brothers and sisters to serve Him, to glorify Him. దేవుడు ఆ విధంగా, దేవుడు నడిపించే నాయకుడే ప్రజలను నడిపించగలడు. సొంతగా తనకు తానే నాయకుడైతే అతను ప్రజలు నడిపించలేడు. సపోజ్ నేను ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. సో ఇది ఒకవేళ దేవుని చిత్తం కాకపోయినట్లయితే ఇది ఎప్పుడూ ఆగిపోయిండేది. సో లాంగ్ బ్యాక్ ఇట్ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్. మనం దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. కరోనా సమయం నుంచి మనం నేర్చుకుంటున్నాం. సో దేవుని చిత్తానుసారముగా, దేవుడిని నడిపింపు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అండ్ వీ షుడ్ బి లీడర్స్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తంలో మనం నాయకులుగా ఉండాలి. అప్పుడు మనము ఫలిస్తాం. మనం చేసేది కూడా ఫలిస్తుంది. మన మాటలు విన్నటువంటి వారి హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత శత్రువులపై ఆధిక్యం, కమాండ్ ఓవర్ ది ఎనిమీస్. సో ఇది ఎప్పుడు మనకి దొరుకుతుందంటే మనం కృత నిశ్చయంతో ముందుకు సాగినప్పుడు, విశ్వాసంతో, కృత నిశ్చయంతో, బలమైన విశ్వాసంతో, మనం చిత్తశుద్ధితో దేవుని ముందు పెట్టుకొని, దేవుని శిరస్సుగా పెట్టుకొని, దేవుని అధిపతిగా పెట్టుకొని, యజమానులుగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు శత్రువులపై ఆధిపత్యాన్ని మనకి ఇస్తాడు, ఆధిక్యాన్ని ఇస్తాడు. సో ఈ విషయాలు మనం యొక్క గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటాం. సో ఇప్పటి వరకు మనం 5 గ్రంథాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి ఆదికాండము, జెనిసిస్. ఆదికాండము సంక్షిప్తంగా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ఒక జాతిగా పుట్టింది. ఎలా పుట్టింది? అబ్రహాం ఒక్కడు దేవుడు పిలిచాడు. ఒకే ఒక వ్యక్తి, ఒక కుటుంబం. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు 12 కుమారులు, 12 గోత్రాలు అయ్యారు. వారు ఐగుప్తుకు వెళ్ళారు. 6 లక్షల మంది, ఇంకా పైగా లక్షల మంది వారయ్యారు. సో వారి దేవుడు ఒక జాతిగా ఏర్పరిచాడు. అది ఆది కాండంలో ఇజ్రాయేల్ ఒక జాతిగా అవతరించడం మనం చూస్తాం. నిర్గమాకాండంలో ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సీనాయి పర్వతం మీద దేవుడు వారితో నిబంధన చేశాడు. నిబంధన చేసి, మీరు నాకు ప్రజలైందని, నేను మీ దేవుడిని అయిందని, ఇదిగో ధర్మశాస్త్రం అని మోషే ద్వారా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు, యాజకులను నియమించాడు, ఇజ్రాయేల్ జాతిని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇజ్రాయేల్ జాతిని విమోచించేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ బిగాన్ ఇన్ ది బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఆ తర్వాత లేవికాండం మనం వచ్చినట్లయితే, లేవికాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి దగ్గరయ్యారు. అంటే ఆ దినాలు బలులు అర్పించడం ద్వారా, గొర్రెలు, మేకలు, ఎడ్లు బలులను అర్పించి 5 రకాల బలులను మనం చదువుకున్నాం. లేవికాండంలో 5 రకాల బలులను మనం చదువుకున్నాం. 5 రకాల బలుల ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి, దేవాతి దేవునికి అతి దూరంగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు, బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు దగ్గరయ్యారు. దూరంగా ఎలా ఉన్నారు? దేవుడు ఏమో ఫస్ట్ చాలా దేవుని ఎరగకు ఉన్నారు. తర్వాత నిర్గమకాండం దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. మోషేకి కొంచెం దగ్గర అయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సమీపించలేకపోయారు. తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో వాసం చేశాడు. దాన్ని మనం నేర్చుకున్నాం. సో ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు, ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది అని చూసుకున్నాం మనం సంఖ్యాకాండంలో. ఇజ్రాయేల్ యొక్క సమాజము, పాలెము మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. 12 గోత్రాల వారు 3 గోత్రాల చొప్పున ఒక్కొక్క దిక్కున వారు ఉండాలి. అది దేవుడు ఇచ్చినటువంటి క్రమం. మధ్యలోనేమో ప్రత్యక్ష గుడారానికి సెంటర్ చుట్టూనేమో లేవీలు ఉండాలని, మోషే, లేవీలు, అహరోను, లేవీలు ఉండాలని మనం చూసుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు అందరికీ?
ఎస్ అన్న. సో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియదు, దూరంగా ఉన్నారు. తర్వాత పర్వతం మీదకు దగ్గరకు వచ్చాడు, సినాయి పర్వతం. తర్వాత ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో వాసం చేశాడు. ఇది నాన్న క్రొత్త నిబంధనలు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వాసం చేస్తున్నాడు. మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగురా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి మనం దగ్గరయ్యాడు, దేవుడు మనకు దగ్గరయ్యాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాం. సో తర్వాత లెవిటికస్ తర్వాత క్షమించండి, లీడర్స్ కాలేదు, నంబర్స్. సో సంఖ్యాకాండంలో మనం ఏం చూసుకుంటామంటే ఇజ్రాయేల్ జాతి ఒక గొప్ప జాతిగా పేరు ప్రఖ్యాతులు పొందినది. సో గుర్తింపు వచ్చింది. సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఆ శత్రు దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ పేరు వినగానే గజ గజ గజతో వణికిపోయినాయి, భయక్రాంతులు గురైనాయి. ఇప్పుడు మనం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది. రాహాబు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ యొక్క కనాన్లో ఉన్నటువంటి వారు కానీ, ఫిలిస్తీయులు కానీ, అన్ని జనులు కానీ ఇజ్రాయేల్ పేరు వినగానే ఎలాగూ వారి హృదయంలో కరిగిపోయినాయి అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8, 9 వచనాలు. 8, 9, 10 వచనాలు. 11, 8, 9, 10, 11. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దెనెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఇలా ఆపివేశను. యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహానుకును ఓగునకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందున్న కింద భూమి ఎందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను సో ఇక్కడ ఇది సాక్ష్యము, ఇది రుజువు అన్నమాట, ఇది టెస్టిమెంట్. ఎందుకు ఇజ్రాయేల్ గొప్ప జాతిగా గుర్తింపు పొందింది అనే దానికి ఇది సాక్ష్యము. వారి హృదయంలో కరిగిపోయినాయి, వారి గుండెలు కరిగిపోయినాయి. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం చాలదు అని చెప్తా ఉన్నారు. ఏమైనటువంటి దేవుని మీద ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. కటిక మనం చూసుకున్నాం కదా, నిర్గమకాండంలో వెట్టి చాకిరీ చేసేవారు, కొట్టేవారు. వారికి టార్గెట్స్, అసాధ్యమైన టార్గెట్స్ ఇచ్చి వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. కానీ ఇప్పుడు ఎలాగయ్యారు? గొప్ప జాతిగా గుర్తింపు పొందారు. వారి పేరు వింటేనే గుండెలు కరిగిపోతున్నాయి, భయపడిపోతున్నారు. ఐగుప్తు కూడా భయం కలిగి ఉంటుంది. ఐగుప్తుకి ఎందుకు భయం కలిగి ఉంటుంది? దేవుడు చేసిన 10 అద్భుత కార్యాలను బట్టి భయం కలిగి ఉంటుంది. ఎర్ర సముద్రము వారు దాటిపోయినప్పుడు ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో మునిగిపోయినప్పుడు వారి గుండెలు కరిగిపోయి ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాషాను రాజైన ఓగును, హెష్బోను రాజైన సీహోను ఓడించినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజల హృదయంలో కరిగిపోయి ఉంటాయి. బానిసలు గొప్ప జాతిగా అవతరించారు, గొప్ప శక్తిగా అవతరించారు, యుద్ధ శూరులుగా అవతరించారు. వారి దగ్గర యుద్ధోపకరణాలు కూడా పెద్దగా ఏం లేవు. వారి యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? వారి యుద్ధోపకరణాలు ఏంటి? ఎరికోను ఓడించడానికి వారి యుద్ధోపకరణాలు ఏంటి? ప్రార్థన మరియు బోరులో. వారి యుద్ధోపకరణాలు దేవుని యొక్క మందసమే, ది ఆర్క్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ది ట్రంపెట్స్. మందసమేమో దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటుంది,
బోర్లేమో ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా. ఆన్ ది అదర్ సైడ్ ఇఫ్ యు సీ ది ఎరికో పట్టణాన్ని, ఎరికో రాజును, ఎరికో వారిని మీరు చూసినట్లయితే, ఎరికో ప్రాకారపు గోడ గురించి మనం చదువుకుంటాం ముందుకు వచ్చినప్పుడు. అది చాలా మందమైనది, చాలా ఎత్తైనది. ఎవ్వరు కూడా దానిలోకి వెళ్ళలేరు, ప్రవేశించడానికి అవకాశమే లేదు. ఆ పట్టణానికి ద్వారం ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 మార్లు వాళ్ళు ప్రదక్షిణం చేసినప్పుడు, బిగ్గరగా బోరలు ఊది కేకలు వేసినప్పుడు దేవుడే ఆ గోడను, బలమైనటువంటి గోడను పడగొట్టేశాడు. ఏం చేయలేదు. దట్స్ వై దేవుడే వారికి నాయకుడు, నాట్ మోషే, నాట్ జోషువా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడే నీ పక్షంలో, నా పక్షంలో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. దేవుడే నిన్ను, నన్ను ఒక గొప్ప జాతిగా, ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని యెహోషువ సాక్షిగా ఉన్నాడు, మోషే సాక్షిగా ఉన్నాడు. అలాంటి సాక్షిగా నిన్ను, నన్ను దేవుడు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ బిలీవ్? డూ యూ ఒబే? Do you keep the commandments of God like Moses and Joshua? వలె, మోషే వలె నీవు విశ్వసిస్తున్నావా? నీవు వాగ్దానాలు నమ్ముతున్నావా? నువ్వు కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నావా? దెన్ నిన్ను దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. నిన్ను తలగా చేస్తాడు, నిన్ను హెచ్చుగా ఉంచుతాడు, తక్కువగా ఉంచుతాడు. యోషువాని హెచ్చుగా ఉంచాడా లేదా? ఇజ్రాయేల్ జాతిని హెచ్చుగా ఉంచాడా లేదా? ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ షార్ట్ కమింగ్స్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ మిస్టేక్స్, దేర్ అప్స్ అండ్ డౌన్స్, దేవుడు విడువని ఎడవైన దేవుడు. ఆయన తప్పకుండా మనం తలగా ఉంచుతాడు. మనం గొప్ప వ్యక్తులుగా మనం చేస్తాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో వారు ఉపదేశం పొందారు. అది మనం చాలా వివరంగా చూసుకున్నాం. మోషే 3 ప్రసంగాలు చేశాడు, 3 ఉపదేశాలు చేశాడు. తర్వాత దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కానానును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని యెహోషువ సమయంలో నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే కొన్ని షరతులు అక్కడ దేవుడు పెట్టాడు. అదేంటంటే, మీరు యుద్ధం చేయాలి. యు హావ్ టు ఫైట్ విత్ జెంటైల్స్ అండ్ విన్. మీరు అన్యులతో పోరాడి గెలవాలి, విశ్వసించాలి, విధేయులు అవ్వాలి, లోబడాలి అని కండిషన్స్ పెట్టాడు. కండిషన్స్ పెట్టినా పెట్టకపోయినా ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం కనుక దేవుడు దీన్ని నెరవేర్చాడు. సో మీరు పాటిస్తే ఇది సాధ్యమే. మనము ఒబే అయితే దేవునికి సాధ్యమే, మనకు సాధ్యమే. సో యెహోషువని గురించి మనం చూసుకున్నట్లయితే, యెహోషువ ఎట్లా ఉన్నాడు? ఐగుప్తులో ఒక దాసుడుగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. సో వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ గాడ్ బ్రాట్ ఇన్ జోషువాస్ లైఫ్. గ్రేట్ లీడర్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, గొప్ప నాయకుడు అయ్యాడు. ఆర్మీ చీఫ్ అయ్యాడు. వర్క్డ్ ఫెయిత్ఫుల్లీ, విశ్వాసంతో పనిచేశాడు మోషే దగ్గర. తర్వాత మంచి సమాచారం తీసుకొచ్చాడు, విశ్వాసంతో కూడిన సమాచారాన్ని తీసుకొచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్స్ హౌ జీసస్ క్రైస్ట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాలను కూడా దేవుడు అలాగనే రూపాంతరం చెందించాడు. ఒకప్పుడు పాపమునకు, అన్యాయముకు, అక్రమమునకు దాసులుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎర్ర సముద్రం అనుభవకుండా, యోర్దాను అనుభవకుండా మనల్ని ఆయన రూపాంతరం చెందించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపములను, మన అతిక్రమలను కడిగి మనల్ని ఇప్పుడు దేవుడు గొప్ప నాయకులుగా, విశ్వాస వీరులుగా, మంచి వ్యక్తులుగా, సత్క్రియలు చేసేవారుగా దేవుడు చేశాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లేకపోతే అది మన జీవితంలో సాధ్యమే కాదు. వాగ్దాన దేశంలో మీరు యుద్ధములు చేయాలి. యుద్ధ భూమిలో ఆత్మీయ జీవితంలో యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. భయపడకూడదు, వెనుదిరగకూడదు. యెహోవాది యుద్ధం చేసేవాడు దేవుడే. అయితే ఎవరైతే సాత్వికులుగా ఉంటారో, విధేయులు అవుతారో వారు స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము
3-4 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు చదవండి. సారీ 5వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సో సాత్వికులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ది మీక్, ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ది ఎర్త్. మోషే సాత్వికుడు, అబ్రహాం సాత్వికుడు, యెహోషువ సాత్వికుడు. వాళ్ళు ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. నాట్ ఓన్లీ ది అర్త్లీ బ్లెస్సింగ్స్, ఈవెన్ ది హెవెన్లీ బ్లెస్సింగ్స్. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆశీర్వాదాలు 2 రకాలు. భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి మనం చూసుకుంటే విశ్వాసం అనే డాలు, మరి రక్షణ అనే శిరస్త్రానం, సువార్త అనే పాదరక్షకులు. అట్లా మనం కొన్ని ఆయుధాలను అక్కడ చూస్తాం. వాటినన్నిటిని ధరించుకొని మనం ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఏమైనటువంటి దేవుని వెళ్ళ దిస్ ఎరా, ఈ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన యెహోషువ అంటే నాయకుడు. యెహోషువ యేసుక్రీస్తుకు ముందు గుర్తు అని మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆయన వాగ్దాన విషయంలో మాట తప్పని వాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటన్నిటిని కూడా నెరవేర్చాడు. అయితే వాగ్దానాలు షరతులు లేని వాగ్దానాలు ఉంటాయి, షరతులతో కూడిన వాగ్దానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. షరతులు లేని వాగ్దానాలు దేవుడు ఆయన నుంచి మనకు ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు. అయితే షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మీరు నా మాట విని ఎడలా, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడలా ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి వచ్చాయి. అవి షరతులతో కూడినవి. సో కాబట్టి షరతులతో కూడిన వాగ్దానాలు మనం పొందుకోవాలంటే ఆ షరతులను మనం పాటించాలి, ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు అవి మనకు దొరుకుతాయి. అయితే దేవుడు మాత్రము వాగ్దాన విషయంలో మాట తప్పని వాడు. ఈ మాటను మోషే చెప్తాడు, యెహోషువ కూడా సాక్ష్యం ఇస్తాడు. సో ఇందులో భాగంగా ఇప్పుడు మనం పరిచయాన్ని పూర్తి చేసుకున్నాం. సో మొత్తం పార్ట్ 1 మొదటి భాగము యుద్ధములు, విజయాలు గురించి మనం చూసుకుంటాం. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. సో ఈ యొక్క భాగంలో మొట్టమొదటిగా దేవుడు యెహోషువను బలపరుస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే యెహోషువ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడు అయిన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. ఇంకా ఏమంటున్నాడు 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నిలువలేకపోయాను. నేను మోషేకి తోడైనట్లు నీకు తోడైందను. నేను విడువను, నేను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయముగా నువ్వు ఈ ప్రజలకు స్వాధీనం చేశాడు. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడి కానీ ఎడము కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు.
దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, తెగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే చనిపోయాడు. 80 సంవత్సరాల్లో యెహోషువ నాయకుడయ్యాడు. మోషే కూడా 80 సంవత్సరాల్లో నాయకుడయ్యాడు. అయితే మోషే యెహోషువలో ఎక్కడో తెలియనటువంటి అంతరంగంలో ఎక్కడో భయం ఉండి ఉండొచ్చు. అందుకని దేవుడు మరలా బలపరుస్తా ఉన్నాడు. నేనే నీ పక్షం యుద్ధం చేస్తాను, నేను నీకు తోడై ఉంటా, భయపడొద్దు, మోషేకి తోడైనట్టు నీకు తోడై ఉంటా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానాలు. ఎంత మంచి వాగ్దానాలు, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వాగ్దానాలను యెహోషువకు 3 రకాలుగా దేవుడు బయలుపరిచాడు. మొట్టమొదటిగా మోషే ద్వారా ఇవే మాటలు పలికించాడు. మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో మోషే అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువారిని దేవుడే యెహోవాయే. 31:6 వచనం. ఆయన నిన్ను విడువడును, నిన్ను ఎడబాయడు అని వారికి చెప్పాడు. 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందకు మన ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. బా, ఎంత గొప్ప దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మోషే ద్వారా యెహోషువను బలపరుస్తున్నాడు. రెండవది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడుతూ బలపరుస్తా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో కూడా యెహోషువని బలపరుస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. యెహోషువ యొక్క నాయకత్వాన్ని రుజువు చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతే మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదు అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకు తోడైండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట విన్న వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చేది. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రధానులు, నాయకులు. మొదటిగా మోషే ధైర్యపరిచాడు. తర్వాత దేవుడి స్వయంగా యెహోషువని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయన్ని అథెంటికేట్ చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలు, ప్రధానులు యెహోషువని ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యు ఆర్ ఎ చూసెన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్. మీరు దేవుడి చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలు, మీరు దేవుని స్వకీయ జనము, నేను మీకు తోడై ఉన్నాను. దిగులు పడకము. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు కలిగేటువంటి యుద్ధాలను బట్టి, శోధనలను బట్టి, పరీక్షలను బట్టి మనము అధైర్యపడకూడదు, కలత చెందకూడదు. ఎందుకు? దేవాతి దేవుడు మనతో కూడా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను, నీకు ముందుగా పోవాడని నేనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ముందుగా దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? గొప్ప రుజువులు, సాక్ష్యాలు మనకున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు, శత్రువులు దగ్గరకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మేఘస్తంభమై ఇశ్రాయేలు ప్రజలకు మరియు ఫరో సైన్యానికి మధ్యలో నిలబడ్డాడు. సైన్యం అట్లానే అయిపోయింది, ఏం చేయలేకపోయింది. హెష్బోను రాజైన సిహోను, బాషాను రాజైన ఓగు యుద్ధం చేయడానికి వచ్చారు, తుత్తునీయులైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ధన్యులు, యెహోవాని దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు అండ్ మీ ఆర్ బ్లెస్డ్ లైక్ యెహోషువ. మనం యెహోషువలే ధన్యులము. యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు దేవుడి దినాన ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే పోరాటాలను జయించడానికి దేవుడు ఈ వాగ్దానాలన్నీ మనకి ఇస్తూ ఉన్నారు. బై ఫెయిత్ యు రిసీవ్ దెమ్. విశ్వాసము ద్వారా వాటిని పొందుకో, వాటిని క్లెయిమ్ చేయి.
దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు ఆత్మీయంగా వెనుకబడిపోతున్నావని నువ్వు దిగులు చెందుతున్నావా? దిగులు పడకము, భయపడకము. నీ యొక్క ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను నువ్వు దిగులు పడుతున్నావా? నువ్వు చేసేటువంటి ఫలించట్లేదని దిగులు పడుతున్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నువ్వు నాకు లోబడు, ఒబే మై కమాండ్మెంట్స్, బిలీవ్ ఇన్ మీ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్. నేను నీకు విజయం ఇస్తాను, నీకు ముందుగా వెళ్తాను, నేను నీకు జయాన్ని అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ తర్వాత 10వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోషువ ప్రజల నాయకులకు ఎలాగ ఆజ్ఞాపించండి, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకుంటే మీ దేవుడే యెహోవా మీకు ఇచ్చిన దేశం స్వాధీనపరచుకుని బౌటకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలెను, కనుక ఆహారం సిద్ధపరచుకునుడి. సో రూబేనీయులు, గాదీలు, మనష్షీలు, అర్ధగోత్ర మనష్షీలతో ఏం చెప్పాడంటే, మీకు దేవుడు అద్దరిన ఆ యొక్క భాషను ఆ తర్వాత హెష్బోన్ ఇచ్చి ఉన్నాడు. అయితే మీరు మీ సోదరులతో మీకు విశ్రాంతి కలిగింది, మీ సోదరులతో ఇటువైపు వచ్చి మీరు యుద్ధం చేసి వారు కూడా విశ్రాంతి కలిగే వరకు మీరు యుద్ధంలో పాల్గొనాలి. మోషేతో మీరు నిబంధన చేసుకున్నారు కదా అని వారిని ధైర్యపరుస్తూ సిద్ధపరుస్తూ వారిని కూడా యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు వారందరూ కూడా ఈ విధంగా చెప్తా ఉన్నారు, నువ్వేం చెప్తే మేము అది చేస్తాం, దేవుడు నీకు ఆజ్ఞాపించి మేము చేసేదము, కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని ఉండుము అని యెహోషువకు వారు ఉత్తరం ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనకంటే ముందు లోకంతో దేవుడి కొరకు యుద్ధం చేసే వారికి మనం కూడా సహకరించాలి, వారితో పాటు కలిసి చేయగలిపి యుద్ధం చేయాలి. మనం కూడా ఈ యొక్క రూబేనీయులు, గాదీలు, అర్ధగోత్ర మనిషి వారు యెహోషువకు ధైర్యం చెప్తా ఉన్నాం, అయ్యా దేవుడు నీకు ఏది చెప్తే మేము కూడా దేశిస్తాం, నువ్వు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, తప్పకుండా దేవుడు జయాన్ని ఇస్తాడు, కమ్ లెట్ us గో అని మనం సేవకులను, తోటి పరిచారకులను మనం ధైర్యపరిచే వాళ్ళని ఉండాలి. కానీ మనం వారు విడిచిపెట్టి దూరంగా వెళ్ళే వాళ్ళని ఉండకూడదు. ఎవరైనా దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుడు వారి అందరికి మిమ్మల్ని నడిపించినప్పుడు చేయి కలిపి ముందుకు సాగిపోయేటువంటి వారు ఉండాలి. అంతేకాని వారికి సహకరించకుండా వారిని డిస్కరేజ్ చేసే వారంగా మనం ఉండకూడదు, వారిని వెనక్కి లాగే వారం ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో మనము 1వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్న దేవుడు యెహోషువను బలపరచటము, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరచడం, యోర్దాను నది దాటాన్ని సిద్ధపరచడం మనం చూసుకున్నాం. ఆ తర్వాత మరి 2వ అధ్యాయం నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బార్గో టు ప్రే అండ్ క్లోజ్. హలో. ఎస్ బార్గో.